బోట్ అయితే స్టార్ట్ అవుతుంది, పార్ట్ 2 ఇది. ఇప్పుడే ఇంజిన్ ఆన్ చేశారు డ్రైవర్ గారు. చాలామంది అయితే ఎక్కారు. ఫుల్ అయితే అవ్వలేదు బోట్, ఇంకా స్పేస్ అయితే కనపడుతుంది. చూడొచ్చు మీరు, రివర్స్ అయితే అవుతుంది. చూసారా, ఇప్పుడే రివర్స్ చేసుకున్నాడు బోట్ అయితే. చెమట్లకి చచ్చిపోతున్నారు అందరూ, నిరాశరుకుంటున్నారు. చూడొచ్చు మీరు, ఎండ బేభత్సంగా ఉంది, మామూలుగా లేదు ఎండ. వావ్, సూపర్ ఉంది కదా, ఎక్సలెంట్. బోట్ అయితే వస్తుంది, అది వచ్చిన తర్వాత వెళ్తుంది అనుకుంటా. డ్రైవర్ ఇంజిన్ అయితే అక్కడ ఉంది, డ్రైవర్. అక్కడ చిన్న బోట్ ఇంకోటి అయితే చూడొచ్చు, అటు సైడ్ అయితే వెళ్తుంది. బ్యారేజ్ నెక్స్ట్ మన అమ్మవారి వాటర్ దగ్గర హైవే టువర్డ్స్ హైదరాబాద్. క్లియర్గా మీకైతే కనిపిస్తుంది వాటర్ పైన నుంచి. యాక్చువల్లీ నిన్నే వద్దాం అనుకున్నాం, కానీ ఇదిగో నిన్న ఎండల వల్ల రాలేకపోయాం మేము. లేకపోతే నిన్నే వీడియో కవర్ చేసేవాళ్ళం మీ గురించి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో భవానీ ఐలాండ్ 2 పార్ట్స్ కింద నేను తీస్తాను. నేను స్టార్ట్ అయింది ఇప్పుడే, మీరైతే చూసుకోవచ్చు. అదిగోండి, గ్రిల్స్ కూడా లేకున్నట్టయితే మస్తు ఉండేది. మొత్తం అయితే కవర్ చేశారు. ఐలాండ్కి అయితే దగ్గర పడుతున్నాం మనం. అదోండి, ఇలాంటివి మనం మలేషియాలో చాలా చూసాము. ఈసారి ఫారెన్ ట్రిప్ వెళ్ళినప్పుడు మీరు డెఫినెట్గా ఇట్లాంటి దీవులు చిన్న చిన్న థాయిలాండ్లో అక్కడ ఉంటాయి. లోపల అండర్ వాటర్ కూడా వెళ్ళి తీయాల్సి వస్తుంది. కానీ ఇది మాత్రం బ్యూటిఫుల్గా ఉంది మన భవానీ ఐలాండ్. ఇదిగోండి, చూసారా ఎంతమంది తొలగిస్తున్నారో దీన్ని. అదిగోండి, మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ. జస్ట్ ఈ బోటింగ్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు, ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్రదేశాల నుంచి. అక్కడ నుంచి చూడొచ్చు. దీనికి సెపరేట్ ప్రైస్ అనేది ఉంటుంది. అది వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు కదా, అది ఉండదు. బ్యూటిఫుల్ ఉంది కదా. సమ్మర్ వస్తే ఇదే ఎంజాయ్. ఇగో ఐలాండ్కి వెళ్తున్నాం మనం. నేను అనుకున్నా ఇవాళ 80% మీకు చూపించాలని. సో నా టార్గెట్ అయితే అకంప్లిష్ అయ్యింది. 2 పార్ట్స్ కింద అయితే నేను మీకు చూపిస్తాను. అదంతా చూసారా, అదంతా ఏపీ టూరిజం వాళ్ళది. అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ నాకు తెలిసి వెనక్కి తీసుకెళ్తారు. అయిపోయింది.
వచ్చేసాం మనం. చూడొచ్చు మీరు ఎంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారో మీరు చూడొచ్చు. ఇక్కడ స్కూటర్ రైడింగ్ కూడా ఉంది. స్కూటర్ రైడింగ్ కూడా అయితే ఉంది ఇక్కడ. జూమ్ చేద్దాం. అదిగోండి ఇంకొక రెడీ ఉన్నారు జనాలు. ఎంత బాగుందో వాటర్ చూడండి మీరు. ఎక్సలెంట్. తడిసిపోయాం కంప్లీట్గా. మళ్ళీ దిగి చెప్తారండి అక్కడ ఉంటుందా? ఓకే ఓకే చలో మళ్ళీ తిరిగేసి వద్దాము. మనమైతే డెస్టినేషన్కి అయితే రావడం జరిగింది ఐలాండ్కి. మళ్ళీ ఇంకో లైన్ రెడీ అయిపోయింది అక్కడ. అమ్మయ్యా ఇక్కడ ఆల్రెడీ క్రౌడ్ అయితే ఉన్నారు చాలామంది. ఇంత ముందర విజిట్ చేసినట్టయితే ఉన్నారు వీళ్ళు. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బోట్ అనుకుంటా. అదండి అన్న ఎంతసేపట్లో రావాలి? చూసారా ఎంత బాగుందో. వాటర్ రిలీజ్ అవుతుంది చూడొచ్చు మీరు బోట్లోంచి. అదిగోండి ఆ ఐలాండ్ నుంచి అయితే మనం వచ్చాము. జూమ్ చేద్దాం. అదిగోండి అక్కడి నుంచి వచ్చాము మనం. చూస్తున్నారు కదా అక్కడ కూడా బోట్స్ ఉన్నాయి. అదిగో అక్కడి నుంచి రైట్. సో ఇక్కడ ఏమున్నాయి జస్ట్ ఒకసారి వీక్షించేసి మళ్ళీ నెక్స్ట్ రైడ్కి మనం బయలుదేరిపోదాం. ఓ సైడ్ కూడా వాటర్ చూసారా, ఏదో నెదర్లాండ్స్కి వచ్చినట్టుంది. అంత బాగుంది. నేను వెళ్ళలేదు కానీ టీవీలో చూశాను. అదిగోండి చాలా పెద్దది ఉంది పార్క్. ఎంట్రన్స్ చూసారా? అదొకటి ఒక భవానీ ఐలాండ్ వచ్చేసామని ఇక్కడికి. చాలా ప్రసిద్ధి విజయవాడలో. సైడంతా రిసెప్షన్ అది ఉంది. రెస్టారెంట్ అనేది పైన ఉందన్నమాట. లోపల డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఒక మంచి పార్క్లో అయితే ఉంది. ఫ్యామిలీస్కి వచ్చి రియల్లీ ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ కపుల్స్ కూడా. ఏవో కొన్ని రిపేర్స్ జరుగుతున్నాయి.